వేసుకోవాలి. అయిపోతుంది. వేసుకుంటే కొంచెం జీలకర్ర గోంగూర పచ్చడి, మినపప్పు, జీలకర్ర, గోంగూర పచ్చడి వేసుకుంటాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు మంచి జర వేగినాక కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర, కొన్ని మినపప్పు, వెల్లిపాయలు వేసుకొని బాగా కొంచెం మగ్గినాక గోంగూర వేసుకోవాలి. గోంగూర కొంచెం నూనెలో బాగా ఉడికినాక పక్కన పెట్టుకొని ఇష్టం పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే అట్లే తినాలి అనుకుంటే ఒక ఉల్లిపాయ సన్నగా కోసుకొని అట్లా తినొచ్చు. ఇస్తారు మన గోంగూర తెల్ల గోంగూర, రెడ్ది కాదు, ఇది తెల్లది. బాగుంటుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. బాగా తెలిసిన కానీ మళ్ళీ కొంచెం కడుగుతున్నాం. మిరపకాయలు ఏం వేస్తారు, గోంగూర వేస్తున్నాము. ఇది మన గోంగూర, తెల్ల గోంగూర అయితే బాగుంటుంది తింటే. ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం మగ్గితే మగ్గినాక కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉడకనిచ్చుకున్నాక పక్కకు పెట్టుకుందాం. కొంచెం ఉడికింది, మగ్గింది. పసుపు వేసుకుందాం. కొంచెం వద్దు, లైట్గా, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 2 నిమిషాలు ఉంచుకొని తీసేసాము. ఎందుకంటే ఇప్పుడే పసుపు వేసినాం కాబట్టి చేదు వాసన వస్తుంది. కొంచెం మగ్గితే బాగుంటుంది. కొంచెం ఫ్రెండ్స్, గోంగూర పచ్చడికి పోపు పెడుతున్నా. ఇందాక వేసుకున్నా కదా పచ్చడి పోపు. మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నప్పుడు అయిపోయింది. ఎందుకు ఇంత లేట్ అయిందంటే మా పొయ్యి కొంచెం చిన్నగా వస్తుంది మంట, అంతా కొంచెం అంతా అట్లా లేట్ అయింది. అలానే ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేస్తున్నా, పచ్చిదే గోంగూరలో వేసుకుంటే తింటుంటే బాగుంటుంది. తర్వాత విధంగా పోపు వేసుకోవాలి. చిన్నగా వచ్చేస్తుంది మాట. ఈ ఉల్లిపాయ మీద ఇట్లా పోపు వేసుకుంటే ఇట్లా కొంచెం నూనె కూడా పట్టుకుంటుంది. ఇట్లా బాగా ఫ్లేవర్ మంచిగా వస్తే తింటుంటే పళ్ళకు తాకుతుంటుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే గోంగూర కాల్చి వేసుకోవచ్చు, కానీ అది వేరు. ఇట్లా పచ్చిది వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అంటే మన ఊరు గోంగూర కాబట్టి మంచిగా వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. గోంగూర పచ్చడి కంప్లీట్ అయిపోయింది. బీరకాయ కర్రీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూసి మంచి కామెంట్ పెట్టండి. ఇంకా ముందు మంచిగా చూపిస్తా. ఏదైనా కానీ మీకు సపోర్టింగ్ ఉంది అనుకుంటున్నా, నేను ఏదైనా ముందుకు వెళ్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.